కాపాడువాడా స్తోత్రము, కాపాడువాడా స్తోత్రము. జెస్సింత్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మరి ఈరోజు ఒక సహోదరి తన సాక్ష్యం పంచుకోబోతున్నారు. ఎలా కష్ట పరిస్థితుల్లో తనను తాను బలపరుచుకొని ఒక చేత్తో ప్రభుని పట్టుకొని ఇంకొక చేత్తో కుటుంబాన్ని పట్టుకొని కుటుంబాన్ని నడిపిస్తూ అనేకులకు బ్లెస్సింగ్గా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చూస్తే కూడా ఆదికాండం 1:16 మనం చూసినట్లయితే దేవుడు మరి స్త్రీని వెన్నెలతో పోలుస్తారు. వెన్నెల రాత్రిలో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత మనోరంజకంగా ఉంటుందో స్త్రీ కూడా తన కుటుంబంలో అలాగే సంఘంలో ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. బైబిల్లో కూడా అనేక మంది స్త్రీలు కుటుంబంలో చూస్తే రిబెక్కా మరి ఇస్సాకు జీవితంలోకి వెన్నెలలాగా ప్రకాశిస్తుంది. ఇస్సాకు వాళ్ళ మమ్మీ చనిపోయి 10 సంవత్సరాల తర్వాత ఆయనకు పెళ్ళి అవుతుంది అన్నమాట. ఆ అమ్మ చనిపోవడం వల్ల ఆయన జీవితం చీకటిగా ఉంటుంది. కానీ రిబెక్కా ఇస్సాకు జీవితంలోనికి వెన్నెలలాగా ప్రకాశిస్తుంది. అలాగే మన న్యాయాధిపతుల గ్రంథంలో 4-5 అధ్యాయాలు చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు మరి అక్కడ కనానీయులతో పీడించి చేయబడుతున్న సమయంలో ఒక స్త్రీని దేవుడు అక్కడ వెన్నెలలాగా లేపుతారు. డెబోరా తను లేచి ఆ ఇజ్రాయెల్ ప్రజలకి ఒక ఆత్మీయ తల్లిగా, ఒక మహిళా నాయకురాలుగా ఉండి యుద్ధానికి ప్రజల్ని నడిపించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి శత్రువుల మీద జయం కలిగేలాగా చేస్తుంది. ఆమె కూడా తనను తాను ఎలా మరి బలపరుచుకుంటుందంటే డెబోరా లెమ్ము ప్రకాశించు మేల్కో అని తనను తానే బలపరుచుకుంటుంది అన్నమాట. యుద్ధ రంగంలో అడిగిడిన మొదటి మహిళా నాయకురాలు, ఉమెన్ జడ్జ్గా ఆమె బైబిల్లో నిలబడింది. ఈరోజు మన దగ్గరికి ఒక నాకు ఆత్మీయ చెల్లి మరి ఒక మంచి చక్కని ఒక స్త్రీని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. మీరందరూ వేచి ఉండండి. వెల్కమ్ స్వర్ణ. చాలా సంతోషమా నువ్వు నా జీవితంలో నువ్వు రావడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. నేను తలంచుకున్నప్పుడు నేను దేవునికి వందనాలు చెప్తా ఉంటాను. స్త్రీలందరూ స్వర్ణను చూసి నేర్చుకోవాలి అని ఎంత చక్కగా మరి ప్రేయర్ నడిపిస్తావు, పేదవాళ్ళకి సాయం చేస్తూ ఉంటావు, కుటుంబాన్ని పోషిస్తావు, ఒకవైపు అమ్మ తమ్ముడిని చూసుకుంటూ ఉంటావు, ఒకవైపు అత్తమ్మ మామగారిని చూస్తూ ఉంటావు కదా స్వర్ణ. మరి నీ మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? 92లో అండి. ఎక్కడ అత్తగారు ఎక్కడ స్వర్ణ? వైజాగ్. ఓకే. మరి దేవుడు చక్కని బిడ్డల్ని ఇచ్చారు కదా. పిల్లలు ఎప్పుడు పుట్టారు? బాబు పాప? బాబు 92లో అండి, పాప 98లో పుట్టింది. అంటే పెళ్లి కాగానే బాబు పుట్టాడు. మీ హస్బెండ్ ఏం చేస్తుండేవాళ్ళు? బ్యాంక్లో జాబ్ చేస్తాను. నువ్వు? నేను కూడా బ్యాంక్లో. ఇద్దరు 98 పాప డెలివరీ అయిపోయిన తర్వాత 1 ఇయర్లో నేను కూడా బ్యాంక్లో జాబ్ స్టార్ట్ చేశాను. ఇద్దరు బ్యాంక్లో జాబ్ చేస్తా ఉన్నారు. ఆయనది వేరే బ్యాంక్, నాది వేరే బ్యాంక్. లైఫ్ చాలా బాగుంది, లైఫ్ కూల్ గా నడుస్తూ. తర్వాత సడన్ గా ఏమైందమ్మా మీ హస్బెండ్? 96లో అండి బ్లడ్ క్యాన్సర్ లాగా వచ్చింది అనేసి ఫీవర్ వస్తూ పోతూ ఉండింది. సో హై టెంపరేచర్ 106 వరకు వస్తుండింది. ఏంటి అనుకొని చూపించినప్పటికి డాక్టర్స్ సస్పెక్ట్ చేసరికి బ్లడ్ క్యాన్సర్ అనేసి ఇక్కడ చెన్నైలో ట్రీట్మెంట్ కానీ వెళ్ళడము, అత్తయ్య గారేమో ప్రే చేయడం. మనకు ప్రే తెలిసింది ఏంటంటే ఒక 5 minutes ప్రేయర్ తెలిసిందండి. అప్పుడు ఒక 5 minutes ప్రేయర్, పల్లవ ప్రార్థన చెప్పుకోవడం, ప్రే చేసుకోవడం, ఉండడం. చర్చ్కి వెళ్ళడము, వెళ్ళాలి ఇలాగా అని తెలియదు. మీ దగ్గరకు వచ్చేంత వరకు నాకు తెలియదు అసలు చర్చ్కి వెళ్ళాలి, ప్రేయర్ ఇలా కూడా చేస్తారని. మీ దగ్గరకు వచ్చిన తర్వాతనే ప్రేయర్ లైఫ్ నేర్చుకున్నాను, స్టార్ట్ అయిపోయింది. తర్వాత మీ హస్బెండ్ చనిపోయినారు. అవునండి, 2002లో. నాకు చాలా బాధ అనిపించిందమ్మా. అప్పుడు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసానండి, హైదరాబాద్. ఇక్కడ ఇంకా వేరే కెరియర్, న్యూ కెరియర్ స్టార్ట్ చేశాను. అమ్మ తీసుకొచ్చేసారు. ఉండకూడదు. అక్కడ ఏంటంటే రిలేషన్స్ పాడైపోతాయండి.
ఉంచేస్తే అనేసి తెచ్చేసారు అన్నయ్య నన్ను సపరేట్గా ఫ్యాషన్ టెక్నాలజీ అది నేర్పించి జాయిన్ చేయించారు. జాబ్ చేశాను. దాని తర్వాత బాబు 10th వచ్చినప్పటికీ నేను ఇంకా మానేసానండి జాబ్. 10th కదండి పిల్లలు. సో ఇటు ఇల్లు కెరియర్ రెండు చూసుకోవాలి, పిల్లలు పాడైపోతారు. అందుకని నేను జాబ్ మానేసి ఇంట్లోనే షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకేమైనా చేసుకుందాం అనుకుంటే ఇంట్లోనే చిన్నగా స్టార్ట్ చేశాను, పార్లర్లో బొటీక్ లాగా. మన ఇద్దరు పరిచయం ఎప్పుడైందమ్మా? మొదటిసారి ఎప్పుడు వచ్చావు నువ్వు? అప్పుడే అండి 2010లో అండి. 10లో ఒక యాక్సిడెంట్ జరిగిందండి. చెయ్యికి ఇక్కడ ప్లేట్ వేసారు, స్టిచెస్ పడ్డాయి. చాలా పెయిన్ తో ఉన్నాను అప్పుడు. ఎంత పెయిన్ అంటే ఇంకా తట్టుకోలేనంత పెయిన్ తో ఉన్నాను. అప్పుడు అమ్మ టీవీలో చూసారు మీ పాటలు, వాక్యం చూసి అమ్మకి నచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ప్రే చేయించారు మీతో. ఎప్పుడైతే మీరు ప్రే చేశారో అప్పటి నుంచి 2010 నుంచి ఈ క్షణం వరకు పెయిన్ లేదండి. ఇంకెప్పుడు రాదు కూడా, ఇంకా రాదండి పెయిన్. చాలా బాధపడ్డానండి. ఒక 6 months అండి ఆ నొప్పితో, నా కుట్లతో పెయిన్. లోపల ప్లేట్, బయట చలికాలం అనగానే ప్లేట్ తగలగానే, బోన్స్ తో తగలగానే వస్తుంది. కానీ మీ ప్రేయర్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను ప్రేయర్ నేర్చుకున్నాను. అదే చెప్పా కదమ్మా, ప్రేయర్స్ ఎలా నేర్పించాను కదా, ఒకటొకటి ఇలా చదవాలి ఇలా అని. నాకు అసలు ఫస్ట్ ఏం తెలియదు కదా, కల్లా ప్రార్థన ఒకటే తెలుసు. అక్కడి నుంచి మీరు నాకు నేర్పిస్తూ వచ్చారు. చాలా ఇప్పుడైతే ఇంకా చాలా డీప్ గా చేస్తావు కదా. మార్నింగ్ 3కి లేచి ఆ తర్వాత బ్యూటీ పార్లర్ నడుపుతూ నాకు కూడా చేసేదాన్ని కదమ్మా. ఇప్పుడు చెయ్యి నొప్పి పోయింది అని ఆపేశానండి. తర్వాత మరి బొటిక్ ఏమో ఇంట్లో ఉండేది చిన్నగా, అది ఇంకా బయటకు షిఫ్ట్ చేశాను. మీరే వచ్చి ప్రే చేశారు. అవును నిజంగా దేవుడు స్వర్ణని చాలా బ్లెస్ చేశారమ్మా. మరి నా దగ్గరికి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి నొప్పి అని వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చింది. ఎంత చక్కగా ఉంది అనుకున్నాను. ఆ తర్వాత ప్రే చేశాను. హస్బెండ్ లేడు అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చిన్న వయసులో ఇలా అని చెప్పి ఇంకా మన ఇంటికి దగ్గరే కాబట్టి అప్పుడప్పుడు విజిట్ చేసేదాన్ని. తర్వాత ఇంకా బొటిక్ డ్రెస్ మేకింగ్ అంటారు కదమ్మా, శారీస్ చాలా చక్కగా డిజైన్ చేస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. దానికి మీరే రావాలక్క ఇనాగ్రేషన్ చేయాలంటే చేశాను. చక్కగా నడుస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ పెద్ద షాప్ పెట్టి షిఫ్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ అమ్మ, దేవుడు వచ్చి ఓపెనింగ్ తప్పకుండా దాన్ని కూడా. ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఉంది, నేను ఎక్కడ అడుగు పెడితే అది చాలా పెద్దగా కావడం నేను చూస్తాను. ప్రతి ఒక్కరు చెప్తాను, అక్క మీరు అడుగు పెడితే మా షాప్ 10 shops అవుతుంది అని. నేను దాన్ని పట్టుకొని ప్రే చేస్తాను. ఆదికాండం 28:3లో ఇస్సాకు వాళ్ళ కొడుకు యాకోబుని దీవిస్తూ దేవుడు నీళ్ళు దీవించి 10 ఇళ్ళుగా చేయనుగా, కానీ యు ఆర్ ద గాడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. కనుక నేను ఇక్కడ అడుగు పెట్టినప్పుడు అవి 10 ఇళ్ళుగా కావాలని. ఇప్పుడు స్వర్ణ మరి ఇక్కడే అశోక్ నగర్లో హిమాయత్ నగర్ స్వర్ణ ప్రక్కనే ఉంటుంది. కొన్నిసార్లు 3 గంటలకు మన ఇంటికి వస్తుంది. ఇద్దరం కలిసి మేము ప్రార్థన చేసుకుంటాం అనమాట. ఎంత ఎక్కువగా అంటే నాకే మళ్ళీ ప్రామిసెస్ అన్ని రాసిస్తుంది అనమాట. షాప్ బొటిక్ ఇనాగ్రేషన్ చేసి ఇప్పుడు చాలా మంచిగా అయిపోయి మెయిన్ రోడ్లో హిమాయత్ నగర్లో బొటిక్ ఓపెన్ చేస్తానని చెప్తా ఉంది. ఇప్పుడు అంతేకాదు, ఆ బొటిక్ ఎక్కడైతే ఉందో షాప్ గ్రౌండ్ ఫ్లోర్లో పైన ప్రేయర్ స్టార్ట్ చేసావు కదా. ఇంకా పేదవాళ్ళకి అన్నం అదంతా ఇస్తాము. ఇచ్చాము. అది మీరు నాకు ప్రేయర్ చెప్పడం వలన ఎలా చేయాలి అంటే వాక్యంతో ప్రార్థన చేయాలని మీకు నాకు నేర్పించారండి. వాక్యంతో ప్రార్థన చేస్తే అందులో దేవుడు ఉంటాడు, యేసయ్య వస్తాడు, యేసయ్య మనలో ఉండి పని చేస్తాడని మీరు చెప్పారు. అదొకటి చెప్పారు. ఆ ఒక్క వాక్యం పట్టుకున్నాను అంతే. ఆ వాక్యం పట్టుకొని ఈ ప్రతి వాగ్దానాలన్నీ ఎప్పుడు ఎవ్రీడే ఒక బుక్ లో రాసేసుకొని చదువుకున్నాను. మీరు చెప్పారు నాకు, రాయించారు ఒకసారి, ఇంపోజిషన్ రాయించారు. అంటే నా సరిహద్దులు విశాలపరచుమని చెప్పమన్నారు. అది ఒక 20 times 50 times రాసానండి. 100 times. యెషయా 54:1-2లో నా సరిహద్దులు విశాలపరచుము అని మీరు రాయమన్నారు. 50 సార్లు రాసావా? నిజంగా దానికి హోంవర్క్ ఇచ్చానండి. అందుకే ఇప్పుడు షాప్ పెద్దగా అవుతుంది అనమాట. బైబిల్లో మాట మీరు మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు అది మీకు జరుగుతుంది అనమాట. తన సరిహద్దులు విశాలపరచని ప్రార్థన చేయమని. చాలా మంచి సందేశం అమ్మ. డైరీలో నేను హోంవర్క్ కూడా ఇచ్చాను. తీసుకొని వచ్చి నాకు చూపిస్తుంది. నేను ఇక్కడ వెడ్నెస్డే మన ఇంట్లో ప్రేయర్ అయినప్పుడు అందరికి హోంవర్క్ ఇస్తాను. మీరు కొన్ని వాక్యాలు తీసుకొని మంచివి రాసుకొని
నోటితో పదే పదే చెప్పండి. విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. రాసినప్పుడు అది మనకి జరుగుతుంది అనమాట. డైరీ తీసుకొని వచ్చి కూడా చూపించింది. ఆశీర్వాదపు మూట అనే ఒక పుస్తకం విడుదల చేయాలని కూడా ఒక ప్రేరణ, ఒక ఆలోచన ఉంది. ఇంక చెప్పమ్మా. అలాగా నేను ప్రార్థన చేయడం వలన అప్పుడు ఇంట్లో ఉన్న బొటిక్ బయట పెట్టుకోగలిగాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంట్లో ఉన్న షాప్ ఇప్పుడు బయట పెట్టుకోగలిగాను. ఇప్పుడు బయటది ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాను. అవునండి. దాంతో పాటు ఈ ప్రేయర్ లైఫ్ ఏంటంటే అది అలా నడుస్తుంది, ప్రేయర్ లైఫ్ కూడా నడుస్తూ ఉండిందండి. మధ్యలో ఎవ్రీడే నాకు అలవాటు అయిపోయింది. మీరు చెప్పారు కదా, ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేసి పిల్లల గురించి తల మీద చేతులు పెట్టి పిల్లలతో ప్రార్థన చేయాలి. వెళ్ళేటప్పుడు పిల్లలకి చేతులు ప్రార్థన చేసి పంపించాలి. చేస్తాను. చూడండి, స్వర్ణలాగా అందరూ తల్లులు తండ్రులు మీరు నేర్చుకోవాలి పిల్లల పట్ల బాధ్యతలు. 4 బాధ్యతల్లో ఒకటి ఏంటంటే వాళ్ళ తల మీద చేయబెట్టి మీరు బైబిల్లో ఉన్న బ్లెస్సింగ్స్ అన్ని రిలీజ్ చేయాలి. తల్లిదండ్రుల బాధ్యతలు అనే పుస్తకంలో నేను రాశాను. దేవాన్ని హస్తం మా పిల్లల మీద చాచు, నీ కృప మా మీద ఉంటుంది కాక వాళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుందంట. అందుకే పిల్లలు చక్కగా చదువుతున్నారు కదా. అవునండి. బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చినప్పటికీ బీటెక్ 82% వచ్చింది. నేను చూసినప్పుడు చిన్నవాడు కదా. అయిపోయింది ఇప్పుడు ఫైనల్ ఇయర్ బీటెక్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి 82% వస్తుంది. 82%. మనం ఏంటంటే వాక్యం చదువుకుంటూ ప్రే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం అంతే. ఆయన అన్ని కార్యములు చేస్తారన్న సంగతి ఆయన చేసేంత వరకు మనకు తెలియదు. దేవుడు గొప్ప. ప్రేయర్ ఒక్కటే తెలుసు. స్వీట్ అమ్మా. పాపండి. ఇంటర్ సెకండ్ ఇయర్. సంతోష్. గాడ్ గిఫ్ట్ అండి పాప. గాడ్స్ గిఫ్ట్. రాహుల్ కాదా? రాహుల్ నేను అడగకుండా ఇచ్చాడండి దేవుడు. అడగకుండా ఇచ్చాడు. గర్ల్ బేబీ కావాలని అడిగితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పాప 1 month బేబీ అప్పుడు చనిపోవాల్సిందండి. బ్రెయిన్ లోని ప్యాచెస్ ఉన్నాయి వెనకాల. ఇప్పటికీ ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఉన్నాయండి, స్కాన్ రిపోర్ట్స్. అవి చూసి డాక్టర్స్ అన్నారు, మొత్తం హైదరాబాద్ లో డాక్టర్స్ అన్ని తిరిగేసానండి. పాప చిన్నగా ఉన్నప్పుడు ఇంకా లేదు పాప బతకదన్నారు. కానీ నాకు ఒకటే ప్రార్థన తెలుసు, పల్లవ ప్రార్థన కదండి. అది పట్టుకొని లేదు తండ్రి నీ సేవకి నేను చెప్తాను పాపని అనేసి ఎప్పుడైతే నేను డిసైడ్ చేసుకున్నానో దేవుడు నెమ్మదిగా నడుస్తూ వచ్చింది, పాకుతూ వచ్చింది, మాట్లాడుతూ వచ్చిందండి. అది దేవుడు యేసయ్య ఒక్కటే చేసేగానే మనం చేయలేదు. అవును, ప్రార్థన ద్వారా అన్ని సాధ్యం కదమ్మా. మరి ఒకరేమో అడగకుండానే దేవుడు ఇచ్చాడు బాబుని. అందరికీ కనుకనే పుత్రులు ప్రభుత్వం తన ఇల్లు దేవుని బహుమానం అంటారు. అని అడిగిన తర్వాత పాపని ఇచ్చారని చెప్తా ఉంది స్వర్ణ. ఒకటే అండి, అంటే పైనుంచి పరలోకం నుంచి నాకు బిడ్డని మీరు ఇచ్చారు, మీ గిఫ్ట్ ఇది, నేను అడిగితే ఇచ్చారు. నేను అడిగితే ఇస్తే గిఫ్ట్ లోని ఏ లోపము లేకుండా మీరు ఇస్తారు నాకు తెలుసు తండ్రి. ఒక్కటి ఇంతనే జ్ఞానం అండి. ఇప్పుడు ఉన్నంత ప్రేయర్ లైఫ్ కూడా లేదు అప్పుడు. ఆ కొంచెం జ్ఞానాలు అక్కడి నుంచి ఇచ్చిన గిఫ్ట్ అది పాడైపోయి ఉండదు, పర్ఫెక్ట్ గా ఉంటుంది. అదొక్కటి తెలిసి పర్ఫెక్ట్ గా ఉంది, ఏదైతే ఉందో అది నాకు కావాలి. ఉంది కదా యాకోబు 1:15 అన్ని మంచి కానుకలు పరలోకం నుంచి వస్తాయి. నేను గిఫ్ట్ అడిగాను, నాకు మీరు ఇచ్చారు పాపని అడిగిచ్చారు అడిగితే. సో అక్కడి నుంచి వచ్చినవి పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఇందులో లోపం ఏది ఉండదు. అక్కడి నుంచి వచ్చి మధ్యలో ఏమైందో నాకు తెలియదు, నాకు అది వద్దు, అక్కడి నుంచి మీరు ఇచ్చిన గిఫ్ట్ నాకు కావాలి అనేసి డైలీ ఏడుస్తూ ప్రేయర్ అండి పాప గురించి. నేను మరి పిల్లలు వెళ్ళి అందరికి ఫుడ్ ప్యాకెట్స్ పంచారేమో కదమ్మా. ఏం చెప్పింది వచ్చి శ్వేత ఇంటికి వచ్చి? ఒక ఫ్యామిలీ ఏంటంటే ఒక రోజంతా అన్నం తినలేదు, అలాగే వాళ్ళు పడుకున్నారంట. పాప వెళ్ళి ఇవ్వగానే వాళ్ళ లోపల ఆనందం అంట. భోజనం ముందు తింటారా అని అడిగింది. ఏసై ఇచ్చాడు తింటారా అనగానే ఏసైకే వందనాలు చెప్పి మరీ తీసుకున్నారండి. రాత్రి కావాల్సిన ప్యాకెట్స్ కూడా ఇచ్చేసి వచ్చింది. మళ్ళీ వన్ డే అంతా తినకుండా ఉన్నారు. ఇలా 250 ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా అండి. ఒక 2 months 1 month ఒకసారి కలెక్షన్ చేస్తూ ఉంటాను. మనం కూడా చేస్తాం కదా బెగ్గర్స్ కి. 30th డిసెంబర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో మేము కూడా అందరం కలిసి థ్యాంక్స్ గివింగ్ చెప్తూ December 30th బెగ్గర్స్ అందరిని పిలిచి భోజనం పెట్టి, చలిగా ఉంటుంది కాబట్టి బెడ్షీట్స్ ఇస్తూ ఉంటాము. స్వర్ణ కూడా అప్పుడప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ పంచుతూ ఉంటుంది. నిన్న వెళ్ళి పంచినప్పుడు పాప బాబు మరి ఒక రోడ్ మీద ఒక కుటుంబం అంతా ఈ రోజంతా అన్నం లేదు, అంతే యేసయ్య నామంలో మీరు ఫుడ్ తీసుకోండి, ఆహారం తీసుకోండి అంటే దేవునికి స్తోత్రం అని చెప్పారు. నాకు స్వర్ణాన్ని చూస్తూ ఉంటే బైబిల్ ఒక క్యారెక్టర్ జ్ఞాపకం వస్తూ ఉంది. స్వర్ణ ఎవరంటే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో 36లో దోర్కా అని తబిత అని ఒక విశ్వాసి
అక్కడ ఆమె విశ్వాసి అంటున్నారంటే యేసు ప్రభుని నమ్ముకుందనమాట. యేసు ప్రభుని నమ్ముకుంది. అక్కడ విధవరాలని చెప్పలేదు, కానీ సేమ్ అదే తబిత లాగా గుర్తొస్తుంది అనమాట. ఆమె కూడా నీలాగే మరి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే అక్కడ యోప్పా పట్టణంలో ఆమె ఉంటుంది. యోప్పా మధ్యధరా సముద్ర తీరాన ఉంటుంది కాబట్టి ఆ పట్టణంలో చాలా మంది మగవాళ్ళు చేపలు పడుతుంటారు అనమాట. చేపలు పట్టడానికి పోయినప్పుడు తుఫాన్ వచ్చి కొంతమంది అలా పడవలు వాళ్ళు చనిపోయేవాళ్ళు. అప్పుడు ఆ భర్త చనిపోయాడని స్త్రీలు ఏడుస్తూ ఉంటే ఈమె వెళ్ళి తబిత వాళ్ళని ఓదార్చి వాళ్ళకి చొక్కాలు కుట్టి ఇచ్చేదన్నమాట. ఆమె గురించి రాయబడింది. ఆమె ఎప్పుడు తబిత తన జీవితకాలం అంతా మరి పేదలకి సాయం చేయడంలో గడిపింది, సత్కార్యములు చేయడంలో గడిపింది అని రాయబడింది. అయితే ఆమె చనిపోయినప్పుడు మరి అందరూ ఆమె మంచం చుట్టూ చేరి ఏడుస్తూ ఉంటారు, అయ్యో మహా తల్లి మమ్మల్ని ఓదార్చింది అని చెప్పి. అప్పుడు పేతురు ప్రార్థించడానికి వస్తే చూపిస్తారు, తల్లి నా భర్త చనిపోయినప్పుడు ఏడుస్తున్నప్పుడు మాకు బట్టలు లేనప్పుడు బట్టలు కుట్టించింది అయ్యా, ఈ తల్లి మాకు కావాలి, ఇదిగో మా యోప్పా పట్టణానికి ఒక వెలుగు అని వాళ్ళు చెప్తే మరి పేతురు ప్రార్థన చేసి ఆమెను బ్రతికిస్తాడనమాట. అప్పుడు ఆమె బ్రతకడం చూసి అనేకులు మరి ప్రభుని విశ్వసిస్తారు. అంటే ఒక గొప్ప కార్యం, పేతురు చనిపోయిన వాళ్ళని బ్రతికించింది ఒకే ఒకరిని అనమాట. అట్లా ఒక వెలుగులాగా హైదరాబాద్లో ప్రభు నేను ఉంచారమ్మా. సో మంచి కంటిన్యూ ఆ గుడ్ వర్క్స్. పిల్లలు చక్కగా చదువుకున్నారు, దేవుడు పిల్లల్ని ఆశీర్వదిస్తారు. నువ్వు మరి చూడు, హస్బెండ్ చనిపోయి అయినా కూడా మీ మావయ్య వస్తూ ఉంటారు కదా, మరి పిల్లలు కూడా వెళ్తూ ఉంటారని చెప్తా. మంచి బాధ్యతలో వెళ్తూ ఉంటారు. మావయ్య కూడా ఇక్కడికి వస్తారు కదా, నేను చూశాను ఇక్కడ మావయ్య వచ్చారని. వాళ్ళతో మంచి రిలేషన్లో ఉన్నావు కదమ్మా. అంటే రూత్ కూడా తన భర్త చనిపోతే కూడా అత్తతో మంచి సంబంధం పెట్టుకొని ఉంది. ఇప్పటికీ వాళ్ళ గురించి ప్రే చేస్తూ ఉంటాను. అవునా? ఇంకా హెల్ప్ చేస్తుంటావా ఏమన్నా? అంటే అవసరం లేదండి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి వస్తూ ఉంటారు, కానీ ప్రేమగా చూస్తూ ఉంటారు. పిల్లలంటే ప్రాణం అన్నావు. అవునండి, చాలా ఇష్టం పిల్లలంటే. స్వర్ణ, నీ జీవితంలో మరి నువ్వు మరోలేని సంఘటన ఏదైనా ఉందా? ఉందండి. ఒక వైపు ఏమో హస్బెండ్ అండి హాస్పిటల్లోని, ఒక వైపు ఏమో పాప. ఎంత ఉంది పాప అమ్మ? అప్పుడు చాలా చిన్నదండి పాప, చాలా అంటే నాట్ ఈవెన్ ఏ మంత్ బేబీ. అబ్బా, 3 months. నాకు అప్పుడు కుట్లు ఆపరేషన్ అయ్యి కుట్లు కూడా ఉండినాయి. ఏం చేయాలో తెలియదు, ఎలా ముందుకెళ్ళాలో తెలియదు. ఈ ఫ్యామిలీ సపోర్ట్, అత్తయ్య మావయ్య గారు మాత్రం బాగా సపోర్ట్ చేశారు. ఆ ఫ్యామిలీ సపోర్ట్తో నేను ముందుకు వెళ్తున్నప్పుడు మనము ఆయనని మనం ఇష్టపడకపోయినా ముందు మనల్ని ఆయన ఏర్పరచుకున్నారండి. మనం ఆయనని చూస్ చేసుకోలేదు, ముందు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాక మనం ఆయన హృదయాన్ని తెలుసుకొని అప్పుడు మనం వెళ్ళాం. అందుకని ఆయన నన్ను ముందే కాపాడాడండి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి నన్ను కాపాడుతూ వచ్చాడు. నేను ఆస్మాతో ఉన్నాను, ఇక్కడ మీ దగ్గరకు వచ్చాక ఆస్మా తగ్గిపోయింది. నేను వచ్చి ప్రే చేశాను, దేవుడు మీ ద్వారా ఆస్మా తగ్గించాను. దాంతోపాటు మా పాప ఇటు హస్బెండ్ ఇద్దరిని చూసుకోలేక నలిగిపోయానండి. అప్పుడు ఏం చేయాలో కూడా తెలుసు. మీకు మళ్ళీ కుట్లు అన్న ఆపరేషన్ కుట్లు, మరి దాంతో మళ్ళీ హస్బెండ్ ఎక్కడమ్మా? చెన్నై తీసుకెళ్ళాము. పాపను కూడా సంకలో వేసుకొని వెళ్ళేదాన్ని. తెలిసి తెలియని ఆ కొంచెం ఫెయిత్ అండి, ఇంతనే ఫెయిత్. మా పాపను తీసిన ఆయన హస్బెండ్ కూడా తీస్తాడు, ఆయన తీసుకొస్తాడు అనుకోని అలాగే పాపను ఎత్తుకొని హాస్పిటల్కి బాక్సెస్ పట్టుకొని వెళ్ళడము. ఎందుకంటే బాబు చిన్నోడు. అప్పుడు అత్తయ్య మావయ్య వాళ్ళు జాబ్లో ఉన్నారు. అప్పుడంటే రిటైర్ అయిపోయారు, అప్పుడు జాబ్లో ఉన్నారు. బాబుని చూసుకుంటూ అత్తయ్య వాళ్ళు, ఇక్కడేమో నేను పాపను తీసుకుంటూ హాస్పిటల్కి వచ్చాను. బ్లడ్ క్యాన్సర్ అన్నా చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అయినా? చాలా బాధపడ్డానండి. అలా ఇలా కాదు, ఏం చేయాలి, తర్వాత ఏం అర్థం కాలేదు అసలు. నేను ఇంకా ఇప్పటి వరకు నమ్మలేకపోతున్నాను. అట్లా ఎలాగ నేను ముందుకు వచ్చానో కూడా నాకు తెలియదు. ఇన్ని ఇయర్స్ ఎలా గడిచిపోయి కూడా తెలియదండి. ఆ టైంలోని దేవుడు బలపరిచి నన్ను ముందుకు తీసుకెళ్ళాడండి. ఎలా తీసుకెళ్ళాడో కూడా తెలియదు నాకు. అప్పుడైతే ఇంతనే ఫెయిత్ అండి, కొంచెమే ఫెయిత్ ఉండింది. ఆ కొంచెం ఫెయిత్తోనే ముందుకు వెళ్తుంటే మనకి తెలియకుండానే ఆయన మనల్ని కాపాడతాడని, మనకు ప్రేయర్ రాకుండానే ఆయన మనల్ని కాపాడతాడని ఆ సమయంలోనే తెలియలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే అప్పుడు తెలిసిందండి. అప్పుడు నాకు అప్పుడే మీరు నన్ను కాపాడారు తండ్రి, ఇప్పుడు ప్రార్థన చేసుకొని నేర్చుకొని ఇంకొకరిని కాపాడేలాగా నన్ను తయారు చేశారు.
దానికి ఆయనకి రోజు ప్రతి నిమిషము ప్రతి క్షణము నేను ఆయనకు వందనాలు చెప్తాను. ఇప్పుడు చాలా నిజంగా మరి అప్పుడు ప్రార్థన చేసుకోవడం రాదు. నా దగ్గర వచ్చినప్పుడు కూడా పాపకి 11 years కదమ్మా, మరి పల్లెకు ప్రార్థన ఒకటే వచ్చాను, ప్రార్థన చేసుకోవడం రాదు. తనకి పాప 1 month అని చెప్తా ఉన్నారు. ఆపరేషన్ అయ్యి కుట్లు వైజాగ్ నుంచి మరి చెన్నై భర్తను తీసుకెళ్ళి అక్కడ బ్లడ్ క్యాన్సర్తో మరి ఆయన చనిపోయినప్పుడు అత్త మామూలు ఏమో జాబ్ చేస్తున్నారు కానీ మంచిగా ఆదరించారని చెప్తున్నారు. అలాంటి టైంలో ప్రభు నన్ను నడిపించారు. అంటే తను బలపరుచుకొని మనకి తెలియని టైంలో కూడా అలాంటి టైంలో ఆయన ఎత్తుకొని మనల్ని నడిపిస్తారు. మరి హైదరాబాద్కి వచ్చేసి ఇప్పుడు ఎంత చక్కని ప్లేస్ అంటే నేను అడిగినప్పుడు చెప్తుంటాను, ఏం చేసినావు స్వర్ణ అంటే హాస్పిటల్స్కి వెళ్తున్నాను ప్రేయర్ చేయడానికి. ఎందుకంటే నేను ఎక్కువ చెప్తాను, మీరు ఎక్కువ ప్రీచింగ్ కాకుండా హాస్పిటల్స్కి వెళ్ళండి, మరి పేదవాళ్ళకి అన్నం పెట్టండి, మదర్ తెరీసా సేవలాగా అనమాట చెప్తా ఉంటాను. హాస్పిటల్స్కి వెళ్ళి ప్రేయర్ చేస్తుంది, మరి ఫుడ్ ప్యాకెట్స్ ఎక్కడెక్కడ ఎవరిని బలపరచాలో చేస్తూ ఉంది. అబ్రహాముని నేను ఆశీర్వదించి నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాను అనే వాగ్దానము మరి స్వర్ణ విషయంలో నెరవేరింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ స్వర్ణ, కీప్ ఇట్ అప్, గాడ్ బ్లెస్ యూ. ఏమన్నా చెప్తావా నీలాంటి స్త్రీలకి ఒక మంచి మెసేజ్ ఎలా ఉండాలి అని? ఎందుకంటే యు ఆర్ ఎ బ్లెస్సింగ్ అని చెప్తారనమాట. బిలీవర్స్ అందరు యేసుని నమ్ముకున్న వాళ్ళు ఎలా దీవించబడతారో ఇతరులకి వాళ్ళు ఒక బ్లెస్సింగ్గా ఉండాలి. అది నీ లైఫ్ ఒక టెస్టిమనీ. నువ్వు కూడా మనలాంటి స్త్రీలకు ఏమైనా మెసేజ్ ఇస్తావా? డెఫినెట్గా చెప్పమ్మా, చెప్పు. అందరూ తెలుసుకోవాలి, యేసయ్య చెప్పాడు, వాక్యమే నేనే వాక్యం అని యేసయ్య చెప్పాడు. అంటే ఆ వాక్యంలోనే యేసయ్య ఉన్నాడండి. ఆ వాక్యాన్ని పట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆ వాక్యాన్ని పట్టుకొని ముందుకెళ్తే చాలు. యేసయ్య మనతో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడ అంటే వాక్యం ఉందండి, చూడండి, నీ కుడి పక్కన 10,000 మంది పడినాను, ఎడం పక్కన 10,000 మంది పడినాను, అపాయము మీ వద్దకు రానివ్వను అని చెప్పారు. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోవాలి, వాక్యం పట్టుకొని ముందుకు వెళ్ళాలండి. వాక్యంలో చాలా బలం ఉందండి. ఆ వాక్యమే నేనని చెప్పాడు. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణే మీ మధ్యన మీలో నివసించిందని చెప్పాడండి. మనము ఆయన మహిమను పొందుకొని మనము జబ్బుల్లో అప్పుల్లో కష్టాల్లో లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి ఆయన మహిమను మనలో ఉంచుకోవాలండి. ఎప్పుడైతే ఆయన ప్రేమను మనలో ఉంచుకొని ముందుకు వెళ్తామో అన్ని కష్టాలు అవి ఆటోమేటిక్ సైడ్ అయిపోతాయి, మన దగ్గరికి రానివ్వడు ఆయన మన కష్టాలు. కాకపోతే మనకు ఓర్పు ఒకటి ఉండాలండి, నిరీక్షణ ఉండాలి, వాక్యంలో ప్రార్థన ఉండాలి, చాలు. వేరే ఇంకేం అవసరం లేదు. యేసయ్య మనకి తోడుగా ఉంటాడు. ఆయన మనకి ఫ్రెండ్ అండి, ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్, ఎవ్రీథింగ్ ఈజ్. అన్ని రోల్స్ ఆయన ప్లే చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అది మాత్రం నిజమండి, అది కరెక్ట్ అండి. అది నేను ఆయనని అనుభవిస్తే తప్ప చెప్పలేమండి. ఆయన ప్రేమని అనుభవిస్తే చెప్పగలం ఇలాంటి మాటలు. అది కేవలం మనం బుక్ ద్వారా చూసి బైబిల్లో చూసి ఆ బైబిల్ని మనము అందులో ఉన్న వర్సెస్ని ఆయన మహిమను అనుభవిస్తే మనం నడుస్తూ ఉంటే చెప్పగలమండి. ఎంతోమంది అంటే వాళ్ళు బలపడాలి అంటే, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో బలంగా ముందుకెళ్ళాలి అంటే వాళ్ళకి వాక్యం కావాలి. అందులోని కృపావాక్యం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే కృపావాక్యం ఉంటుందో దాన్ని ఇదిగొంతండి. కీర్తన 42లో ఉంది, దుప్పు వలె. దుప్పు ఏం చేస్తుందంటే దుప్పి మంచినీళ్ళు కొరకు ఇది ఇక్కడ వాటర్ కనబడిందో తాగదు. ఆ ప్యూర్ వాటర్, ఇప్పుడు ప్యూర్ మినరల్ వాటర్ గురించి మనం ఎలాగా వెళ్ళి తాగుతాము, అదే వేలో ఆ దుప్పి వాటర్ గురించి, ప్యూర్ వాటర్ గురించి ఎన్ని మైళ్ళ దూరం అన్నా పరిగెడుతుంది. అన్ని మైళ్ళ దూరం పరిగెట్టి ప్యూర్ వాటర్ గ్రాప్ చేసి తాగిన తర్వాత అది గంతులు వేస్తుంది. అదేవిధంగా ఆయన వాక్యము ఎప్పుడైతే మనకి ప్రేమగా దొరికింది అనుకోండి, మహిమ దొరికింది, మనం కూడా అదే విధంగా ఆయనలో మనం ఆనందిస్తామండి. ఆ ఆనందం పొందుకొని ముందుకెళ్ళాలి. అంతే. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ నాకు గుర్తుంది ఎలా వచ్చింది అని. ఇప్పుడు చూడండి, ఇంకా ఆపకుండా చెప్తుంది. యాక్చువల్గా మనం ఆపకుండా ఉంటే వాక్యం పట్టుకొని నిజంగా నీ ఒక గుడార పంచులు విశాలం చేసుకో అనే వాక్యము డైరీలో నిండా రాసుకొని వచ్చినట్లుగానే నోటితో చెప్తూ దేవుడు అలా విస్తారపరుస్తున్నారు. అయితే వాక్యం అంటే యేసు ప్రభు పట్టుకుంటాం కదా, నేను ఎప్పుడు అదే చెప్తాను, మీరు వాక్యంలో ఏం రాయబడిందో దాన్ని నోటితో మళ్ళీ మళ్ళీ చెప్పండి, రాయండి అని.
అంతేకాకుండా తనని ఎలా దేవుడు బ్లెస్ చేస్తున్నారో తన ఇతరులకి బ్లెస్సింగ్గా ఉంది. ముఖ్యంగా పేదవాళ్ళకి చాలా మన భారతదేశంలో మన పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 22:9 తన భోజనాన్ని పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు అని రాయబడింది అనమాట. మన భోజనము, మన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో పేదలతో పంచుకోవడం అనేది స్వర్ణ నుంచి మనం నేర్చుకోవచ్చు. స్వర్ణ జీవితం. థ్యాంక్ యూ స్వర్ణ. థ్యాంక్ యూ రాహుల్ శ్వేత. గాడ్ బ్లెస్ యూ. యు ఆర్ రియల్లీ అ గిఫ్ట్ టు మీ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు నిజంగా మరి ఒకరోజు 10 షాప్స్గా చేస్తే రిమెంబర్ ద పువర్ పీపుల్, పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకో, అలాగే వాక్యం పట్టుకొని ప్రే చేసుకో. గాడ్ బ్లెస్ యూ. స్వర్ణ జీవిత సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని నేను చాలా దృఢంగా నమ్ముతున్నాను. నిజంగా స్వర్ణ అంటే స్వర్ణే, బంగారం అన్నమాట. దేవుని చేతిలో ఒక బంగారం లాగా ఉంది. మరి మీరు కూడా అలాగే అలాంటి పరిస్థితి ఎవరికి రావాలని నేను కోరుకోను. ఏదైనా ఒక డిప్రెషన్గా, ఒక విషాదకర సంఘటన జరిగినప్పుడు మీరు డిప్రెషన్లోకి పోతూ నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అనుకుని మీరు ముందుకు వెళ్ళండి. ఇప్పుడే ఒక సోదరిది ఈ రికార్డింగ్కి ముందు ఫోన్ చేసి నాకు పిచ్చిగా ఉంది, మనశ్శాంతి లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అంటే నేనేం చెప్పాను తెలుసా? మీ ఇంట్లో వాళ్ళకి సాయం చేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి పలకరించరా. ఇతరులకి నువ్వు సహాయం చేసినప్పుడు, ఆనందం ఇచ్చినప్పుడు నీలో ఉన్న ఆనందం అంతా కూడా పెరుగుతుంది అని చెప్పాను అనమాట. ఇతరులని ఆనందపరచడమే దేవుని ఆనందపరచడం అనమాట. వెన్ యూ గివ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు అదర్స్ దట్ విల్ గ్రో అనమాట. సో స్వర్ణలాగా మిమ్మల్ని మీరు బలపరుచుకుని ఇతరులకి బ్లెస్సింగ్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. డెబోరా, రైజ్ అప్ అండ్ షైన్. మే దట్ వర్డ్ కమ్ ట్రూ ఇన్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ ఇంకొక చక్కని ఆణిముత్యం లాంటి స్త్రీని మీకు పరిచయం చేయబోతున్నాం. అంతవరకు వేచి ఉండండి. గాడ్ బ్లెస్ యూ. కాపాడువాడా స్తోత్రము, కాపాడువాడా స్తోత్రము.